హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంప్లీట్ వీడియో వచ్చేసి నార్సింగ్ మనకి క్లోతింగ్ షోరూమ్ ఉంది కదండి, దాంట్లో ఉన్న కలెక్షన్ అనమాట. మీరు కంప్లీట్ వీడియో చూసేయండి. మ్యాక్సిమం నేను శారీస్ అవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. స్టార్టింగ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే వస్తే ఒక సైడ్ అన్ని శారీస్ ఉంటాయండి. ఈ శారీస్ వచ్చేసి చాలా మటుకు అందరు డ్రెస్సెస్ అలా కూడా కుట్టించుకుంటారు. ఇక్కడ నాకు కొత్తగా కనిపించిన ప్యాటర్న్ ఇవన్నమాట. ఇవి మనకి ఎలా ఉన్నాయంటే కొంచెం చందేరి కాటన్ నెట్ ఉన్నాయి కదా, అలా ఉన్నాయి శారీస్. వీటికి బ్లౌజ్ అలా ఏం రాదు. నా మోర్ దాన్ ఇవి శారీస్ కన్నా చాలామంది లాంగ్ ఫ్రాక్స్గా కానీ అలా కుట్టించుకుంటారు. దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు నేను బటర్ఫ్లై ఇది చూపించాను కదా, బటర్ఫ్లై కాకుండా ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి అయితే 5.5 మీటర్స్ అట్లా వస్తాయి వితౌట్ బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి 1170 రూపీస్ పడుతుంది. శారీగా కూడా మంచిగా బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకొని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్యన చాలామంది వాటిని షార్ట్ ఫ్రాక్స్గా కూడా కుట్టించుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఆ పక్కనే ఇంకొంచెం ముందుకు వెళ్తే వచ్చేసి ఒక పెద్ద బాస్కెట్ లాగా పెట్టేశారండి. దాంట్లో అన్నీ కూడా పీసెస్ లాగా వేసేసారు. అంటే కొన్ని వచ్చేసి 1 మీటర్ లోపలే ఉన్నాయి, కొన్ని 1 మీటర్ 1.5 మీటర్ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా లెఫ్ట్ ఓవర్, థాన్స్లో లెఫ్ట్ ఓవర్. ఇవి కొంచెం కాస్ట్ కూడా తక్కువ పడతాయి, కానీ మనం బాగా వెతకాలి దీంట్లో మంచి పీసెస్ దొరకాలి అంటే. నెక్స్ట్ ఈ పక్క నుంచి ఇటు సైడ్కి వస్తే ఇవన్నీ కూడా దుప్పటాస్ అండి. నర్సింగ్లో మనం మెయిన్ చెప్పుకోవాల్సింది వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అండ్ దుప్పటాస్ అనమాట. ఈ దుప్పటా వచ్చి నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి. సేమ్ అదే, అది బాందిని దుప్పట్టా లాగా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క దుపట్టా ఈసారి కలెక్షన్ అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ దుపట్టా చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్గాంజాది అనమాట. దీని కాస్ట్ ఈసారి కాస్ట్ అయితే మామూలుగా అయితే నాకు ప్రతిసారి నర్సింగ్లో చాలా ఎక్కువ కాస్ట్ కనిపించేవన్నమాట దుపట్టాస్ అవన్నీ. కానీ ఈసారి మాత్రం నాకు నార్మల్ రేంజ్లోటి దుపట్టాస్ చాలా కనిపించాయి. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను కదా, ఈ దుపట్టా వచ్చేసి నేను లాస్ట్ టైం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో చూసినప్పుడు 1000+ ఉన్నిందనమాట. కానీ ఇప్పుడు మాత్రం 650 రూపీస్కి అలా వస్తుంది. లెంత్ వచ్చేసి మరి కింది వరకు వచ్చేదనమాట. నేను పక్కన మీకు వీడియో యాడ్ చేశాను కదా, అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ వైట్ కలర్ దుపట్టా, ఇది కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి 495. అసలు చాలా డ్రెస్సెస్కి కూడా ఇది మంచిగా సెట్ అవుతుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి మనకి. ఓన్లీ రెగ్యులర్ వేరే కాకుండా పార్టీ వేర్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దెన్ ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ దుపట్టా అండి. ఇంతకుముందు ఇలాంటి దుపట్టా విత్ లేస్ వేసి ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా కనపడింది. ఇప్పుడు మాత్రం 795 రూపీస్కి ఉందన్నమాట ఈ దుపట్టా. వీటిల్లోనే డిఫరెంట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే చాలా దుపట్టాస్ చూసాను నేను ఈరోజు, కాంబినేషన్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ దాంట్లోనే ఇది కొంచెం డిఫరెంట్. ఇది ఎట్లా అంటే మనకి బార్డరు ఒక చిన్న వర్క్ లాగా వచ్చింది, థ్రెడ్ వర్క్ లాగా. ఇది వచ్చేసి 860 రూపీస్ ఉందండి. నేను ఓన్లీ 1-2 కలర్సే చూపిస్తున్నాను, కానీ అక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది ఫస్ట్ నేను చూసి దుపట్టా అనుకున్నా కానీ ఇది 350 రూపీస్ 390 రూపీస్ అలా ఉంది. ఇది షాల్ లాగా ఉంది, అంటే దుపట్టా అంతా విడ్త్ లేదు. నెక్స్ట్ ఈ పక్క ఇవన్నీ ఇంకో టైప్ ఆఫ్ దుపట్టాస్. ఇవన్నీ కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ అంటారు కదా, మనకి షిఫాన్ శారీస్ ఎలా సాఫ్ట్గా ఉంటాయో అలాగున్నాయన్నమాట. ఈ రెడ్ కలర్ దుపట్టా అంటే చాలా బాగా అనిపించింది. కింద బార్డర్ ఇచ్చి అక్కడక్కడ ఇలా బుటీ వర్క్లా ఇచ్చారు. మనం మంచిగా ఏదైనా వైట్ కలర్ కానీ, ఇలాంటి డార్క్ గ్రీన్, ఇలాంటి బ్లాక్ కలర్, ఇలాంటి ప్లెయిన్ కుర్తీస్కి కానీ అలాంటి వాటికి ఇది పేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా దీని కాస్ట్కి వచ్చేసి ఇది వచ్చేసి మనకి 890 రూపీస్ పడుతుంది. ఇంతకుముందు నేను దుపట్టాస్ అవన్నీ కలెక్షన్ చూసినప్పుడు నర్సింగ్లో నాకు 1000 తక్కువ, చాలా తక్కువ పీసెస్ కనపడ్డాయి. కానీ ఈసారి మాత్రం ఈ పీసెస్ అన్నీ కూడా 1000 బిలోనే ఉన్నాయి. ఈ కలర్ అయితే సూపర్ ఉంది, అది కూడా 890 రూపీస్ అలా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది నేను డార్క్ వైలెట్ కలర్ చూశాను. ఇదైతే మనకి ఎడ్జెస్లో కూడా బార్డర్ చాలా బాగా ఇచ్చారు, అంతా కట్ వర్క్ వచ్చి. ఇది 1000 అబోనే ఉందండి. నెక్స్ట్ ఇది కూడా ఎల్లో కలర్ది, ఇది కూడా కట్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చి 1190 రూపీస్ ఉన్నింది. ఇంకా ఇక్కడ అన్నీ కూడా వాటిల్లో మనకి సేమ్ ప్యాటర్న్. ఇంతాక నేను రెడ్ కలర్ది చూపించాను కదా, దాంట్లోనే సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 800-900 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న దుపట్టా కలెక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా దుపట్టాస్ చూస్తాం, కొన్ని బాందిని కానీ డిజైనర్ దుపట్టాస్ లాగా ఉన్నాయి. ఇవి మనకు లెంత్ చాలా ఎక్కువ వచ్చాయండి. వీటిని మనం ఓన్లీ దుపట్టాస్ కానీ కాకుండా లంగా ఓనీస్కి ఓనీలా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా లెంత్ ఎక్కువ ఉన్నవి కూడా ఇక్కడ చాలా కనపడ్డాయి.
అండ్ దెన్ నెక్స్ట్ ఇది కనపడింది. ఇది కొంచెం లెంత్ తక్కువ ఉందండి దుప్పట్టా. ఇది వచ్చేసి 195 రూపీస్ ఉంది. దీంట్లో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది కొంచెం నాకు క్లాత్ కొంచెం స్టిఫ్ ఎక్కువ ఉంది అనిపించింది. కానీ కలర్ ఆప్షన్స్ అవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇది సింగిల్ ఫ్లేర్ కన్నా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటాయి. దాంట్లో అవన్నీ డిఫరెంట్ కలర్స్. నెక్స్ట్ ఇది ఈ మోడల్లో మనం చాలా మటుకు శారీస్ అవన్నీ చూసాం కదా, దాంట్లోనే ఒక ప్యాటర్న్లో ఇలాగ మనకి దుప్పట్టా అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి 330 రూపీస్ అండి. ఇది కూడా లెంత్ మనకు కరెక్ట్గా వస్తుంది, మరి ఓవర్ పెద్దది కాదు, అలానే మరి చిన్నది కాదు. ఇందాక నేను చెప్పాను కదండి కొన్ని పీసెస్ అలాగా ఒక పెద్ద టబ్లో వేసి పెట్టేస్తానని, దాంట్లో నాకు ఇది కూడా కనపడింది. ఇది 1 మీటర్ కన్నా తక్కువే ఉందండి, కానీ చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఏదైనా బ్లౌజెస్కి మంచిగా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ శారీ కనపడింది నాకు. బ్లాక్ శారీ అయితే నిజంగా అసలు సూపర్ ఉంది. ఇది చూసేదానికి ఎలా ఉందంటే మనకి చాలా షైనీగా వేరే రకం క్లాత్ లాగా అనిపించింది. కానీ దాన్ని పట్టుకుంటే మనకి ఎలా ఉందంటే కొంచెం ఆర్గన్జా ఉంటుంది కదా, ఆ లుక్ ఆ టెక్స్చరే ఉంది. ఇంకా చెప్పాలంటే అవి గెలాక్సీ శారీస్ అని ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా, ఆ మోడల్ శారీ లాగా అనిపించింది. ఇది కూడా గెలాక్సీ శారీ లాగే అండి, కానీ అక్కడక్కడ మనకి కొంచెం చిన్న చిన్న బుట్టీలాగా వచ్చింది. ఈ శారీ వచ్చేసి దీంట్లో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 695 రూపీస్ అండి. నేను మ్యాక్సిమం ప్రైజెస్ అన్నిటికీ చెప్పేదానికి ట్రై చేస్తానండి. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే నేను చూపిస్తూనే ఉంటాను. ఒక్కసారి మీరు జూమ్ కానీ పాస్ కానీ చేసి చూడండి, మీకు మ్యాక్సిమం వాటి ప్రైస్ అదంతా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇదే ఆర్గన్జాలో ఇంకో మోడల్ అనమాట. ఇదంతా ప్రింట్ వచ్చింది దానిపైన, అక్కడక్కడ పెయింట్ ప్రింట్ లాగా వచ్చింది. ఇది కూడా నియర్లీ 700-800 ఆ రేంజ్లోనే ఉంది శారీ. ఇవన్నీ కూడా శారీస్ వితౌట్ బ్లౌజ్ అనమాట. 5.5 మీటర్ అలా ఉంటాయి. చాలామంది వీటిని శారీస్గా కానీ కుర్తీస్గా కానీ టాప్స్ మనకు ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్గా కానీ అలా కుట్టించుకుంటారు. అలాగే ఇంకొంచెం ఈ పక్కకు వచ్చేస్తే ఇక్కడ ముందు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్టార్టింగ్లో కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో చాలా మటుకు అన్నీ కూడా డైలీ వేర్ శారీస్ కానీ లేదంటే మనకి జస్ట్ అలా ఆఫీస్ వేర్ కానీ అలాంటి శారీస్ అనేవి చాలా కనపడతాయి. ఇక్కడ రేంజ్ అనేది ఒక్కొక్కసారి మారుతూ ఉంటుందండి. నేను ప్రతిసారి ఇక్కడ కలెక్షన్ కంపల్సరీ చూపిస్తాను. చాలామందికి చాలా బాగా నచ్చుతుంది అనమాట. చాలామంది ఊర్లకు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ బ్లాక్ కలర్ శారీ చూసారా, ఎంత కలర్స్ వైజ్ అదంతా చాలా బాగుంది. ఇది వచ్చేసి 630 రూపీస్ అనమాట. మనకు మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకుంటే స్కూల్స్కి టీచర్స్కి అలా వర్క్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇవి చాలా బాగుంటాయి. ఈజీ టు క్యారీ కూడా అనమాట. అందుకే ఒక్కసారి అలా మీకు ఆ కలెక్షన్ అనేది చూపించేస్తున్నాను అలాంగ్ విత్ ప్రైజెస్. ఇక్కడ వచ్చేసి నాకు ఈ శారీ కనపడింది. ఈ శారీ చాలా బాగుందనమాట. కాస్ట్ కూడా 1060 రూపీస్. అలాగే దీని లోపల మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. శారీ మొత్తం ఒకే కలర్ వచ్చింది, దానిపైన అంతా మనకు గోల్డ్ కలర్ లైన్స్ అలా వచ్చి లోపల మనకి బ్లౌజ్ మాత్రం వేరే కలర్ వచ్చింది. దీనిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు జస్ట్ నేను చూపించేది పర్పుల్ అండ్ ఒక రకమైన మెరూన్ చూపించాను. దీంట్లో ఇంకా రెడ్, గ్రీన్ అలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అనిపించాయి అన్నమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ శారీస్. యాక్చువల్లీ శారీస్ నేమ్ నాకు తెలియదు కాబట్టి నేమ్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు. ఆ సెక్షన్లోనే కొంచెం ముందుకెళ్తే దీంట్లో డిఫరెంట్ కలర్స్ అనేటివి నాకు అటు సైడ్ అన్నీ కనపడ్డాయి. నెక్స్ట్ ఈ పక్కకు వచ్చేస్తే ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయండి. కొన్ని ఆర్గన్జా ఫినిష్ ఉన్నాయి, కొన్ని స్టిఫ్గా ఉన్నాయి, కొన్ని కాటన్లో ఉన్నాయి, అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ శారీ వచ్చి 815 రూపీస్. నెక్స్ట్ ఈ శారీ వచ్చి కొంచెం షైన్ ఎక్కువ ఉంది, ప్లస్ స్టిఫ్గా కూడా అనిపించింది నాకు. ఈ శారీ వచ్చేసి 1185 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఈ శారీ కూడా ఎలా అంటే మనకి ఇంకా నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, ఇది ఒక రకమైన కాటన్ ఫినిష్. పర్ఫెక్ట్ కాటన్ అని నేను చెప్పను కానీ కాటన్ ఫినిష్ లాగా వచ్చింది. ఇది కూడా దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించింది సమ్ వాట్ బ్లాక్ అండ్ మెరూన్ అట్లుంది కదా, దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మెరూన్, పర్పుల్, రెడ్ అలా డిఫరెంట్ కలర్స్ అనేటివి ఈ శారీస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్టింగ్స్లో ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో అన్నీ ఉంటాయి. అండ్ దెన్ నేను ఇక్కడ తీసుకుంటున్న శారీస్ ఇదంతా కూడా బ్రాంచ్ వచ్చేసి మనకు కూకట్పల్లి బ్రాంచ్ అండి. మనకి నర్సింగ్ కూకట్పల్లి బ్రాంచ్ అంటే మనకు మెట్రో పిల్లర్స్ అవన్నీ కూడా ఉంటాయి, అటు సైడే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో శారీ చూపిస్తున్నాను. దీంట్లో అయితే నాకు ఇది ఒక్క కలరే కనపడింది, అందుకే జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 1075 రూపీస్ అనమాట. శారీ డ్యూయల్ కలర్లో వచ్చింది, ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్లో అలా వచ్చింది.
నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ అంటారు కదా, అలా డిజిటల్ ప్రింట్ శారీ, బ్లాక్ కలర్ శారీ, 499 రూపీస్. చాలా బాగా అనిపించింది అనమాట. లుక్ వైస్ అదంతా కూడా మంచిగా ఉంది. చెప్తున్నాం కదా, రెగ్యులర్గా శారీస్ చూస్ చేసే వాళ్ళకైతే ఇది మాత్రం మంచి బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఆ బ్లాక్ కలర్ శారీ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా పర్పుల్ కలర్ శారీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఎలాగంటే బార్డర్ కొంచెం పెద్దది వచ్చి అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కానీ లేకపోతే చిన్న చిన్న బీడ్స్ లాగా కానీ అలా పెట్టారనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఒకేసారి మనకు డిఫరెంట్ కలర్స్లో కనపడుతుంది ఒకే మోడల్ శారీ. ఇంతకు చెప్పాను కదా ఆ శారీ ఒకసారి నేను తీసి చూపిస్తున్నాను. ఈ శారీ వచ్చేసి 700 రూపీస్ అండి. అసలు చాలా సాఫ్ట్గా ఉంది, ఈజీ టు డ్రేప్ అనమాట. మెయిన్ మనం చూసుకోవాల్సింది ఆ డ్రేపింగ్ కూడా కొన్ని స్టిఫ్గా ఉంటే కట్టడం అదంతా కష్టం అవుతుంది, అవైతే ఈజీ టు డ్రేప్ కూడా. నెక్స్ట్ ఈ శారీస్ ఏవో కనిపించాయండి, కోట్రా సంథింగ్ పేరు. ఇది వచ్చేసి 885 రూపీస్ అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అనేటివి, డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా అంతే అండి, శారీ అంతా ఒక కలర్ వచ్చి అండ్ దెన్ బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ కలర్లో వచ్చింది. అండ్ ఇంకా నాకు కనపడింది ఇంకో శారీ ఏంటంటే ఈ పర్పుల్ శారీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1385 రూపీస్. బార్డర్ పెద్దగా ఇవ్వలేదు, బార్డర్ ప్లేస్లో చిన్నగా డిజైన్ లాగా ఇచ్చారు కానీ ఈజీ టు డ్రేప్, చాలా బాగుంది శారీ. నెక్స్ట్ ఈ శారీ కూడా అలాగే ఆ రేంజ్లో 1300-1400 రేంజ్లో, కానీ ఇది డ్యూయల్ షేడ్ వచ్చిందనమాట. మనకు లైట్ పర్పుల్, వైలెట్ అలాగా డ్యూయల్ షేడ్ వచ్చింది. తర్వాత నేను చూస్తే దాంట్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి, రెడ్ అండ్ ఎల్లో, ఆరెంజ్ ఆ షేడ్లో వచ్చేటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది డిఫరెంట్ శారీ. ఈ శారీ వచ్చేసి 600 సంథింగ్ అలా చేంజ్ అలా పడుతుందనమాట. నేను మళ్ళీ ఈ శారీ ఒకసారి లోపల బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దామని చెప్పి అలా చూశాను. లోపల బ్లౌజ్ వచ్చేసి మనకు ఒక రకమైన ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అదే ఒకసారి చూస్తున్నాను, క్లాత్ అదంతా కూడా డ్రేపింగ్కి చాలా బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇది ఒక రకమైన కాటన్ మిక్స్ శారీ అనమాట. ఇది కూడా 330 రూపీస్ అలా ఉంది. ఇది కొంచెం హార్డ్ అనిపించింది కానీ లుక్స్ వైజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. కొంచెం స్టిఫ్ శారీస్ని కూడా ఈజీగా డ్రైప్ చేయగలిగే వాళ్ళైతే ఆ శారీకి ఈజీగా వెళ్ళొచ్చు, చాలా బాగుంది ఆ శారీ. నెక్స్ట్ ఇది వచ్చేసి 510 రూపీస్. శారీ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇలాగ ఇక్కడైతే చెప్తున్నాను కదా, అక్కడైతే ఫుల్ అనమాట. ఎన్ని శారీస్ కావాలంటే చాలా మోడల్స్ కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేను అక్కడక్కడ కొన్ని శారీస్ అన్నీ చూపించలేను కాబట్టి అక్కడక్కడ కొన్ని శారీస్ అనేవి మీకు చూపిస్తున్నాను. ఈ శారీ వచ్చి 580 రూపీస్. అంతా మనకి డబల్ కలర్ లాగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో వచ్చింది. అండ్ దెన్ ఈ శారీ వచ్చేసి 610 రూపీస్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ మోడల్స్లో మనకి సేమ్ మోడల్లో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా, అలాగా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బల్క్లో అన్ని శారీస్ అన్నీ ఇలా పెట్టింటే ఒకసారి నేను చూస్తున్నాను అంతే. ఇంతకు చెప్పాను కదా ఒకసారి డ్యూయల్ షేడ్లో ఉందని, అలాగే పింక్ కలర్ శారీ, లైట్ పింక్ షేడ్ అలాగే డార్క్ పింక్ షేడ్ అలా డ్యూయల్ షేడ్స్లో ఉంది. ఇంక ఇక్కడ పెద్ద ఇంకా డబ్బాలాగా పెట్టేసి లోపల ఇంకా తీసే కొద్దీ శారీస్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఏమైనా మంచి కలర్ అలా కనపడుతుందేమో అని అలా చూసి నేను శారీస్ అనేటివి అలా చూస్తున్నాను అంతే. నెక్స్ట్ ఈ పైన నాకు ఇంకో కొంచెం డిఫరెంట్ కలర్ కనపడింది. ఇది మనకు రెడ్ కలరే. ఇంత చూపించినాను కదండి, శారీ అంతా కలర్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా వస్తుందని చెప్పేసి ఆ ప్యాటర్న్లో అది డిఫరెంట్ మోడల్. నెక్స్ట్ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి నాకు స్టార్టింగ్లోనే ఈ శారీ కనపడింది. ఇది 1385 రూపీస్ అనమాట. శారీ అయితే అసలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఒక రకమైన మనకి కలంకారీ ఫినిష్ లాగే అనిపించాయి శారీస్ అయితే. ఇవి వచ్చేసి 1300-1500 ఆ రేంజ్లో ఉన్నాయండి. పైన ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా 1000+ ఉంటాయి, కొన్ని 2000 అబోవ్ కూడా ఉంటాయి. నేను మ్యాక్సిమం అదే కలర్స్ అన్నీ కూడా చూపిస్తానన్నమాట శారీస్వి. అన్ని కలర్స్ చూపించలేకపోయినా కలర్కి ఒక మోడల్కి ఒక కలర్ అన్నట్టు నేను చూపిస్తాను. ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందని చెప్పేసి ఒకసారి మీకు అలా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అండి. నాకు వాటి నేమ్స్ అనేటివి అంత ఐడియా లేదు కాబట్టి నేను శారీస్ జస్ట్ అలా చూపించేసి వాటి కలర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ శారీ అయితే ఫస్ట్ మేము సమ్ టైప్ ఆఫ్ గ్రీన్ అని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇది గ్రీన్ కలర్ కాదు, ఒక రకమైన బ్లాక్ షేడే అనమాట శారీ. తర్వాత చూస్తే నీట్గా చూస్తే అర్థమైందనమాట అది బ్లాక్ కలర్ శారీ అని చెప్పేసి. కానీ ఇది మంచిగా టిష్యూ ఫినిష్ లాగా వచ్చింది. కట్టే వాళ్ళు మంచిగా కడితే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది.
నెక్స్ట్ దాంట్లోనే డిఫరెంట్ ఇంకో కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది. అలాగే కలర్ కూడా డిఫరెంట్. ఇది మనకి పీకాక్ షేడ్ అంటారు కదా, డ్యూయల్ టోన్ లాగా అలాంటి షేడ్లో ఉన్నది ఇంకో శారీ అనేది అక్కడ ఉన్నింది. ఆ రెండు కూడా మ్యాక్సిమం ప్యాటర్న్స్ అనేటివి ఒకటే. ఇంక ఇక్కడ బల్క్లో శారీస్ అన్నీ ఒకే ప్యాటర్న్స్లో ఇలా పెడతారు. ఇది వచ్చేసి మనకి కొంచెం మనకి ఇమిటేషన్ శారీస్ అంటారు కదా, నాకు ఈ శారీస్ చూస్తే అట్లా ఇమిటేషన్స్ లాగా అనిపించాయి. దీంట్లో ఈ ఎల్లో శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇది నియర్లీ కాస్ట్ 1700 సంథింగ్ అలా ఉంది. ఇది మనకి చిన్నపిల్లలకి హాఫ్ శారీకి అలా కుట్టిస్తారు కదా, అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది అనిపించింది. చూసేదానికి గ్లో వైస్ కానీ అదంతా చాలా బాగుంది. అందుకే ఈ శారీ అనేది ఒకసారి మీకు అలా చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా అలాంటివే అండి. ఒక ప్యాటర్న్లో ఉన్నవన్నీ కూడా అలా ఉన్నాయి. కొంచెం మనకు ఇమిటేషన్ పట్టు అంటారు కదా, ఆ మోడల్లో ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ శారీ. ఈ శారీ వచ్చేసి 1615 రూపీస్ అట్లా ఉంది. నెక్స్ట్ ఆ రోలోనే ఇంకో శారీ తీసాను. ఇది వచ్చి కొంచెం మనకి డార్క్ షేడ్ వస్తుంది, గ్రీన్ అనేది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. ఈ శారీ కూడా నియర్లీ అంతే ఉందండి, మనకు 15 to 2000 ఆ రేంజ్లోనే ఉందన్నమాట ఈ శారీ కూడా. ఈ శారీస్ అన్ని జస్ట్ నేను అలా పైపైన చూపిస్తున్నాను. ఏ శారీ కూడా అంత ఫుల్గా ఓపెన్ చేయట్లేదు. ఈ శారీ కూడా చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి 1880 రూపీస్ అనమాట. డ్యూయల్ టోన్లో వచ్చింది. ఇది కూడా మనకు థిక్ పర్పుల్ అండ్ లావెండర్ షేడ్ లాగా వచ్చిందనమాట. దాంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ మనకి ఎల్లో అండ్ రెడ్, ఇంకా గ్రీన్ షేడ్స్లో కూడా డిఫరెంట్ షేడ్స్లో ఉన్నవన్నీ కూడా ఆ రోలో ఉండేటివన్నీ ఆ శారీస్ అనమాట. నెక్స్ట్ ఇది డిఫరెంట్ అండి. ఇవి వచ్చేసి కొంచెం మనకు పట్టు ఫినిష్ లాగా వస్తాయి, కానీ ఒరిజినల్ పట్టు అయితే కాదు. ఆ శారీస్ అన్ని నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, అందుకే ఇప్పుడు చూపించట్లేదు. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. పోయిన శారీ నేను ఈ మోడల్ చూడలేదు, అది 2000 అబోనే ఉందన్నమాట ఆ శారీ, అందుకే ఆ శారీ అలా చూపించేస్తున్నాను. నెక్స్ట్ ఇది బిస్కెట్ కలర్ అంటారు కదా, బిస్కెట్ కలర్ శారీ. కొంచెం ఇది మనకు క్రేప్ ఫినిష్ లాగా అలా అనిపించింది, అందుకే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను. దీని కాస్ట్ కూడా వచ్చేసి 1795 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్యాటర్న్ శారీస్ అండి. ఇవి కూడా మనకి ఎలా అంటే అంత సేమ్ కలర్ లాగా వచ్చాయి. 1780 రూపీస్. మనకి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. ఆ రోలో ఉన్నవి అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్, సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్ శారీస్ అనేటివి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొకటి. ఇదైతే అసలు క్లాత్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది వచ్చేసి 1300-1400 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది, కానీ శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అందరం దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచిగా ఈజీగా చిన్న చిన్న పూజలకు కానీ అట్లా ఫంక్షన్స్కి కానీ టెంపుల్స్కి కానీ కట్టుకెళ్ళేదానికైతే చాలా బాగున్నాయి. అంటే ఈజీగా డ్రేప్ చేయగలరు కూడా శారీస్, మరీ అంత స్టిఫ్గా లేవు. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అందుకని దీంట్లో ఈ ప్యాటర్న్ నచ్చింది అది ఇది అని చెప్పేసి ఒకసారి కలర్స్ అన్నీ కూడా నేను కూడా అలా చూస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక మోడల్ శారీస్. ఇవన్నీ కూడా మనకి అంతే అండి, 1300-1500 ఆ రేంజ్లోనే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి పైకి స్టెప్స్ ఎక్కగానే ఆపోజిట్లోనే ఉంది, స్టెప్స్కి ఆపోజిట్లో అంతా కూడా ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఈ శారీ నాకు ఈ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. శారీ అనేది ఇంతకుముందు నేను నర్సింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ ప్యాటర్న్ చూడలేదు, అందుకే దీంట్లో కూడా చూపిస్తున్నాను. ఇది కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ అనేటివి. ఇది వచ్చేసి 1950 రూపీస్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి ఒక రకమైన వైన్ కలర్ అనమాట. అసలు శారీ అయితే చాలా బాగుంది. కొంచెం మనకి హాఫ్ పట్టు అంటారు కదా, ఆ ఫినిష్ వచ్చిందనమాట శారీ. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ రోలో అంతా కూడా డిఫరెంట్ కలర్స్ అవే, ఎల్లో కానీ గ్రీన్ కానీ వైట్ క్రీమ్ కలర్ అలా డిఫరెంట్ కలర్స్ ఆ ప్యాటర్న్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ వైన్ అయితే మాత్రం చూసేదానికి అదంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2150 రూపీస్. ఇది ఒక రకమైన నెట్ ఫినిష్, కోటా ఫినిష్ అంటారు కదా, అలా అనిపించింది ఆ శారీ. నెక్స్ట్ ఇప్పుడు కింద చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి చూసేదానికైతే నార్మల్గానే ఉంది, కానీ పట్టుకుంటే మాత్రం అసలు చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అస్సలు ఈజీగా చెప్తున్నాను కదా, మనం ఎప్పుడైనా శారీస్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం అందరూ కంఫర్ట్ వైజ్ చూస్తారు. కంఫర్ట్ వైజ్ అయితే ఈ శారీ అయితే చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి 2200 చేంజ్ అలా ఉందన్నమాట. అందుకే ఈ శారీ అనేది మీకు అలా కాస్ట్ చూపించేస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది అనమాట, కొంచెం సాఫ్ట్గా ఈజీగా డ్రేప్ చేసుకోలేలాగా అనిపించింది. అందుకనే ఆ శారీ ఒకసారి మీకు చూపించేస్తున్నాను. నెక్స్ట్ అదే ఫ్లోర్లో కొంచెం సైడ్ సెక్షన్ వస్తే అక్కడ అన్నీ కూడా డైలీ వేర్ షిఫాన్ శారీస్ ఉంటాయి.
డిఫరెంట్ రేంజ్లో ఉంటాయి. దాంట్లో కొన్ని శారీస్ అనేవి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి 820 రూపీస్. యాక్చువల్లీ ఇక్కడ 200, 300 ఆ రేంజ్లో కూడా శారీస్ ఉంటాయండి. కానీ ఆ శారీస్కి సంబంధించిన వీడియో అనేది నేను చాలాసార్లు అక్కడ ఆ సెక్షన్లో ఉన్న కలెక్షన్ చేశాను. కాబట్టి ఈసారి జస్ట్ నేను అట్లా చూపించేస్తున్నాను కానీ కంప్లీట్గా అన్ని శారీస్ చూపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కాటన్ శారీస్ సైడ్కి వచ్చాను. ఇది వచ్చేసి 1100 to 1200 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 2800 సంథింగ్ శారీ. ఇది మనకి ఎలా వస్తుందంటే కొంచెం కలంకారీ ఫినిష్ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇక్కడ కూడా కాటన్ శారీస్ అనేవి చాలా కాస్ట్ ప్రైస్ అనేది ఒకదానికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అటు సైడ్కి వచ్చినాక నాకు ఈసారి ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది వచ్చేసి 2590 రూపీస్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో అండ్ దెన్ యాష్ కలర్, ఇంకా గోల్డ్ అంటారు కదా, క్రీమ్ గోల్డ్ మిక్స్డ్ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 2500 అబోనే అండి. 2500 to 2600 ఆ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మధ్యన కొంచెం ఈ శారీస్ మనకు ప్యాటర్న్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఒకనొక టైంలో నేను బాగా చూశాను. ఆ ప్యాటర్న్లో కొంచెం డిఫరెంట్ క్లాత్ దాంట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి 2600 రూపీస్ అనమాట ఆ శారీ. ఈ కింద ఉన్నాయి కదా ఈ శారీస్ అన్నీ కూడా ఎలా అంటే శారీ పైన మనకు ఆర్కిలిక్ ప్రింటా వేరే క్లాత్ ఇది ప్యాచ్ వర్క్ లాగా చేస్తారు కదా, అలా ప్యాచ్ లాగా మొత్తం డిజైన్ అంతా కూడా ప్యాచ్ వర్క్ లాగే ఉంటుంది. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఈ శారీస్ చాలా అఫీషియల్గా చాలా బాగుంటాయి అనిపించింది. ప్లస్ ఇవి కొంచెం స్టిఫ్ కూడా ఉన్నాయి. మంచిగా డ్రేప్ చేసేవాళ్ళు డ్రేప్ చేస్తే శారీ అనేది చాలా బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. దాంట్లో డిఫరెంట్ కలర్స్ ప్లస్ ఇవి కొంచెం మనకి షైన్ లాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్ కాటన్లా కాకుండా. నెక్స్ట్ ఇవి కూడా కొంచెం డైలీ వేర్ శారీస్ లాగా అనిపించాయి. కానీ వీటి కాస్ట్ వచ్చి 1200 అలా అనిపించాయి. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అసలు ఫాలింగ్ మెటీరియలే కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అందుకే కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించాయి నాకు. అందుకే నేను అలాగ 1, 2, 3 మోడల్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది చూసారు, ఇది వచ్చేసి 490 రూపీసే. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది క్లాత్ అంత మెత్తగా లేదు. ముందు చూపించిన శారీస్ అయితే క్లాత్ చాలా మెత్తగా ఉంది. ఇది వచ్చేసి ఒక రకమైన ఈ క్లాత్ ఏదో నాకు అర్థం కాలేదు, కొంచెం షైనీగా ఉంది. 1200 ఆ రేంజ్లో ఉందన్నమాట. సేమ్ ఇదే ప్యాటర్న్ నేను పోయినసారి ఆర్కే కలెక్షన్స్లో చూశాను. నెక్స్ట్ ఇంకా పైన ఫ్లోర్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి ఇక్కడ అన్నీ కూడా డ్రెస్సెస్ ఉంటాయి. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. డ్రెస్సెస్ ఫ్లోర్లో అయితే నేను పెద్ద ఎక్కువ కవర్ చేయలేదు, జస్ట్ కొన్ని కుర్తీస్ మాత్రమే కవర్ చేశాను. అక్కడ డిస్ప్లేలో పెట్టిన కొన్ని డ్రెస్సెస్ అనమాట. ఇవైతే 7000, 3000, 5000 డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. జస్ట్ నేను కొన్ని కుర్తీస్ మాత్రం అన్ని తీసుకునే దానికని చూశాను, అవి మాత్రమే జస్ట్ అలా వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి డిఫరెంట్ కుర్తీస్ అనమాట. ఇవన్నీ సైజ్ వచ్చేసి మనకు నర్సింగ్లో స్మాల్ నుంచి XXL, XXL, 4XL వరకు కూడా ఉంటాయి. కానీ మనకి సైజ్ పెరిగే కొద్దీ మోడల్స్ అయితే తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పీసెస్ కూడా తక్కువ ఉంటాయి. ప్లస్ సేమ్ పీస్ డిఫరెంట్ సైజెస్లో అంటే మనకు అలా దొరకదు. మనకి ఒక సైజులో ఉన్న ఒక డ్రెస్ ఇంకో సైజులో దొరకాలన్నా ఇక్కడ కష్టమే. ఇక నేను అన్నీ ఊరికనే పైన అలా చూపించేస్తున్నానండి. వాటి కాస్ట్ కనిపించేలాగా వీడియో తీస్తున్నాను. ఒక్కసారి మీరు, ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను ఆపి చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. మీకు ఏదైనా ఒకటి నచ్చితే అక్కడ ఒక్కసారి పాస్ చేసి మీరు ఆ ప్రైస్ లేబుల్ కనుక చూస్తే మీకు మ్యాక్సిమం అది కొంచెం కనబడుతుందన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్. కొన్ని కుర్తీస్ వచ్చి కాటన్ మిక్స్డ్ లాగా ఉన్నాయి. కొన్ని డిఫరెంట్. ఈసారి నేను ప్రతిసారి నేను చాలా వెతికిన నర్సింగ్లో ఒక్కొక్కసారి నాకు అంత సూపర్ మోడల్స్ ఎక్కువ దొరికేవి కాదు. కానీ ఈసారి అలా చూస్తూ ఉన్నా కానీ చాలా మోడల్స్ దొరికేసాయి అన్నమాట. అంటే చెప్తున్నాను కదా, నచ్చిన కలర్ నచ్చిన సైజులో ఉండేది కాదు. కానీ ఈసారి అన్నీ కూడా నచ్చిన సైజులోనే నచ్చిన మోడల్స్ అండ్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా చాలా కనపడ్డాయి. అలాగే ఇక్కడే నైటీస్ అవన్నీ కూడా ఉంటాయండి. కానీ ఇంకా నేను అవన్నీ కూడా చూడలేదు. ఇవన్నీ కూడా ఇంకొంచెం అకేషనల్ వేర్ లాగా అనిపించాయి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న కుర్తీస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, రెగ్యులర్గా కాకుండా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఒక రకమైన క్లాత్ అండి. ఈ క్లాత్ పేరు నాకు అంత ఐడియా లేదు. డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. మనకి డైలీ వేర్స్ కానీ ట్రావెల్స్కి కానీ కొన్ని అకేషనల్ వేర్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా ట్రై చేయొచ్చు. ఇదైతే చాలా బాగుందన్నమాట. అసలు చాలా బ్రీతబుల్గా ఉంది, ఎక్కువ తిక్కా లేదు ముందు చూపించిన బ్లాక్ కలర్ది. అందుకని జస్ట్ అలా చూపించాను. ఆ తర్వాత మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాం, లాస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా కట్ పీసెస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. ఎలాగంటే
2.5 మీటర్, 3 మీటర్, లేకపోతే 3.5 మీటర్, అలా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ క్లాత్స్లో ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరన్నా కుర్తీస్ కుట్టించుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వస్తే మ్యాక్సిమం వాళ్ళకి దొరికిపోతుంది. ఇప్పుడు నేను కింద ఒక దుపట్టా తీసాను. ఆ దుపట్టాకి ఏదైతే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ చూస్తున్నాను అనమాట. మ్యాక్సిమం నేను అన్నిటికీ సైడ్ దుపట్టాకి ఏది సెట్ అవుతుందా అని చెప్పి నేను పెట్టుకొని చూసిన అవే వీడియోస్ అన్నీ కూడా పక్కన ఒకసారి పెడతాను. మీరు ఒకసారి చూసి అసలు దీనికి కరెక్ట్గా ఏది సెట్ అయ్యింది, లేకపోతే ఇంకే కలర్ అయితే సెట్ అవుతుందో కూడా ఒకసారి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు చెప్పండి. ఇవన్నీ కూడా మనకు ఒక రకమైన చందేరి అంటారు కదా, చందేరిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ నేను ఇది చూశాను, ఇది వచ్చేసి 440 రూపీస్, దానికి బాగా మ్యాచ్ అవుతుందని. కానీ ఇది చందేరి కదా, కొంచెం పట్టు ఫినిష్ ఉంది, అది గ్లాసీ ఫినిష్ ఉంది, ఎందుకు అంత సెట్ అవుతుంది అని నాకు అనిపించలేదు. కాబట్టి అది పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా వేరే కలర్స్ ఏమన్నా ఉంటాయేమో అని అన్నీ చూస్తున్నాను. ఇంకా ఈ సైడ్కి వస్తే దీంట్లో చెప్తున్నాను కదండి, ఒక్క మోడల్ అని కాదు, కాటన్లో, క్రేప్లో, నారాయణపేట్, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా మటుకు ఇక్కడ మీకు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ కట్ పీసెస్ అని తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా కుర్తీస్గా నీట్గా స్టిచ్ చేయించేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ క్లాత్ కూడా నేను ఇక్కడ చాలాసార్లు తీసుకున్నానండి, క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కొన్ని వచ్చి 450 రూపీస్ అలా ఉంటాయి, అలాగే కొంచెం కాస్ట్లీ ఉండేవి కూడా 1000 రూపీస్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం బేసిక్ కాటన్లో మనకు ప్రింట్స్ వస్తాయి కదా, అలా ఉన్న శారీస్ అంటున్నా, కట్ పీసెస్ అనమాట, అంతే. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ది కూడా చూశాను, ఇంతాక చూశాను కదా, దానికి ఏమైనా సెట్ అవుతుందా అని అలాగా అన్నీ వెతుకుతున్నాను అనమాట, అక్కడ దానికి ఏది సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. అలాగే ఇక్కడ మనకు అన్నీ కూడా ఒకటే లెంత్ అనేది దొరకవండి, మనకి బిట్స్ వైజ్ ఉంటాయి. కొన్ని చెప్పాను కదా, కొన్ని మీటరే ఉంటాయి, కొన్ని 2 మీటర్స్ ఉంటాయి, కొన్ని 3 మీటర్స్ ఉంటాయి. కానీ అవన్నీ మనం చాలా వెతుక్కొని తీసుకోవాలి. ప్లస్ అక్కడ మనకు చూపించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా మనకి ఈ కలర్ ఆప్షన్స్లో కావాలి అంటే మ్యాక్సిమం వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 695 రూపీస్. ఇది మనకు కొంచెం క్రేప్ ఫినిష్ వస్తుందండి, చాలా బాగా అనిపించింది నాకు కూడా, అందుకే ఊరికే అలా చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇదంతా కూడా డిఫరెంట్ నేను ఆ దుపట్టాకి మ్యాచ్ చేయాలి ఇక్కడే అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను అనమాట, వెతుకుతున్నాను. కానీ ఒక 3-4 మోడల్స్ కనిపించాయి, కానీ దాంట్లో ఏది తీసుకోవాలనేది కూడా నాకు అర్థం కాలేదనమాట. లైక్ కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏది సెట్ అయింది ఏది సెట్ అవ్వలేదా అనేది నాకు పెద్ద అంతగా అర్థం కాలేదనమాట. ఆ 3 ప్యాటర్న్స్ కూడా ఒకసారి అవి కూడా మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నెట్ లాగా వచ్చిందనమాట, మొత్తం లోపల మనం ప్రాపర్ లైనింగ్ వేయించుకొని కుట్టించుకోవచ్చు. ఇదంతా కూడా మనకు 220 ఆ రేంజ్లోనే ఉంది. డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఇవైతే నెట్ విత్ డిజైన్. అందుకే పోయినసారి నేను వచ్చినప్పుడు ఎప్పుడు ఈ మోడల్ చూడలేదు, అందుకని ఈ మోడల్ మళ్ళీ చూసాను కానీ చాలా అంటే 1-2 పీసెస్ చూసాను డిఫరెంట్ కలర్స్లో, కానీ సేమ్ కలర్స్లో డిఫరెంట్ కనిపించాయి అందుకే. నెక్స్ట్ ఇది చూసానమాట, ఇది ఒక రకమైన ఇక్కత్ లాగా అనిపించింది. ఈ బ్లూ కలర్ది ఆ దుపట్టాకి సెట్ అయిందా లేదా అని ఒకసారి చూస్తున్నాను అనమాట. దీని కాస్ట్ కూడా అంతే అండి, 400 to 600 ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ది కూడా చూశాను, కానీ ఈ బ్లూ కలర్కి కింద బార్డర్ వచ్చేసి మనకి నారాయణపేట ఉంటుంది కదా, అలా వస్తుంది, ఆ దుపట్టాకి సెట్ అవ్వదని చెప్పి అది చూడలేదు. నెక్స్ట్ వీటన్నిటికీ కాంట్రాస్ట్గా అక్కడక్కడ రెడ్గా కూడా ఉంది కదా అని చెప్పి రెడ్ కలర్ది అనేది ఒకసారి పెట్టుకొని చూశాను, అది కూడా సమ్ ఇక్కత్ ఫినిష్ అలాగే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈ మధ్యన చాలా మటుకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి కదా, హార్ట్ షేప్ కానీ వైట్ ప్లెయిన్ కలర్ దానిపైన అక్కడక్కడ చిన్న చిన్న బుట్టి కానీ వర్క్ కానీ వచ్చి చాలామంది ఫ్రాక్స్లా కానీ ఇంకా పఫ్ హ్యాండ్స్ పెట్టేసి కుర్తీస్లా కానీ ఇలా కుట్టించుకుంటున్నారు. వాటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, బ్లాక్ పైన డిఫరెంట్ బటర్ఫ్లైస్, హార్ట్ షేప్స్ అవన్నీ వచ్చి కూడా చాలా ఉన్నాయన్నమాట. అందుకే ఆ కలెక్షన్ అనేది అలా 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 చూపించేస్తున్నాను. ఈ వీడియో ఇంతే అండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఇంకా షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నర్సింగ్కి సంబంధించిన ప్రీవియస్ కలెక్షన్స్ అంతా కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.